ఆనంద్ కూతురిగా వీళ్ళు నన్ను ఒప్పుకునేంత వరకు నేను ఈ ఇంట్లోనే ఉంటాను. అందుకు ఎన్ని ఆటంకాలు ఎదురొచ్చినా ఎదిరిస్తాను. బసవా, నీలలోని మొండి ధైర్యం, పట్టుదల చూస్తుంటే తప్పకుండా తను గమ్యం చేరుతుందనిపిస్తుంది. కానీ ఈలోపు నీలకి ఎన్ని కట్టాలు ఎదురవుతాయని భయపడుతున్నాను మైథిలమ్మా. కష్టాలు బ్రతకటాన్ని నేర్పుతాయి బసవా. భయపడకు. ఎదురీదే వాళ్లకి ఎలాంటి ప్రవాహమైనా తల వంచాల్సిందే. చిన్నమ్మా, చిన్నమ్మా. మావయ్య, ఏందమ్మా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు మావయ్య, మా ఆయన్ని చూడాలనుంది. ఒకటే గుర్తుకొస్తున్నాడు. చాలా రోజులైంది కదా, ఒకసారి చూద్దామని మనసు పీకుతా ఉంది. పట్నం వెళ్తానంటావా ఏంటి? అవును మావయ్య. చిన్నమ్మా, అక్కడ ఆడే ఇబ్బందుల్లో ఉన్నాడు. తులసిమ్మను చూసుకుంటూ, ఆడి చెల్లెలు నీలమ్మను కాపాడుకుంటూ, ఇట్టటి సమయంలో నువ్వు కూడా అక్కడికి వెళ్తే ఆడు ఇంకా ఇబ్బందుల్లో పడతాడమ్మా. వస్తాడులేమ్మా, నువ్వేం బెంగపడమాక. అది కాదు మావయ్య, ఆయన ఇబ్బందుల్లో ఉన్నారని మీరే కదా చెప్తున్నారు. నేను అక్కడికి వెళ్తే కాస్త తోడుగా ఉంటాను. ఆయన మంచి చెడు దగ్గరుండి చూసుకుంటాను కూడా. కాదనకండి మావయ్య. ఏదైనా అవసరం ఉంటే ఆడే కబురు చేస్తాడు కదా, నువ్వేం తొందరపడబాక. తొందరపడ్డం కాదు మావయ్య, దిగులు పడుతున్నాను. అక్కడ ఆయన ఎట్టా ఉన్నాడో ఏం చెప్తున్నాడో అని ఫోన్లో మాట్లాడడం తప్ప ఇంతవరకు ఆయన చూడలేదు. భర్త దూరంగా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవిస్తున్న దాన్ని. అందుకే ఇంతగా అడుగుతున్నాను. ఏ, నా భర్తను చూసే హక్కు నాకు లేదా? చిన్నమ్మా, నీ మాటల్లో ఏదో తేడా ఉంది. హక్కు అంటున్నావు ఏంటి? మొన్న వాడు కూసిన కారు కూతురు నమ్ముతున్నావా? అందుకే పట్నం వెళ్తానంటున్నావా? చాచా, అదేం లేదు మావయ్య. చూడాలనిపించింది, వెళ్ళాలనుకుంటున్నాను. అత్తకి నువ్వే చెప్పి నచ్చ చెప్పు మావయ్య. అమ్మా, వెళ్తే వెళ్దువులే గాని నువ్వు పట్నం వస్తున్నట్టు బస్సుడు ఫోన్ చేసి చెప్పు. నిన్ను తీసుకెళ్ళడానికి ఆడు వస్తాడు. అది సిటీ, పైగా ఒక్కదాని వెళ్తున్నావు. అసలు రోజులు కూడా ఏం బాగలేవు. అట్టగే మావయ్య. ఏంది చిన్నమ్మా, ఫోన్ చేశా? ఎట్టా ఉన్నావయ్యా? బానే ఉన్నాను. నువ్వెట్ట ఉన్నావే? ఎట్టాగో ఉన్నాను. నువ్వు లేకపోయేసరికి నీ మీద దిగులెట్టుకున్నాను. ఇక్కడన్నీ సర్దుకోగానే
వచ్చేత్తలేవే, దిగులు పడమాక. నువ్వేం రాక్కర్లేదు, నేనే పట్నం వస్తున్నాను. ఏంది నువ్వనేది? అవును, బయలుదేరాను కూడా, బట్టలు కూడా సర్దుకున్నాను. ఇప్పుడొద్దు, నా మాట విను. ఇక్కడ పరిస్థితులేం బాలేవు. బాగున్నా బాలేపోయినా నేను వస్తున్నాను. నేను నిన్ను చూడాలి, అంతే. చెప్తుంటే అర్థం కదా నీకు? నువ్వు రామాకు. లేట్ అయితే నీళ్ళని చంపేస్తారు. చావని. ఎవరలా చేస్తే నాకెందుకు? కోపమా? దేనికో? ఏమైంది మాయిత్? కోపం నా మీద? అవును. నేనేం చేశాను? మారిపోయావు పాని, పూర్తిగా మారిపోయావు. పరాయి మనిషి ప్రాబ్లంలో ఉన్నారని తెలిస్తేనే పరిగెత్తేవాడివి. నీల నీకు అక్క. తను ప్రాబ్లంలో ఉందని నేను చెప్తే ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? కనీసం ఇప్పుడన్నా నీల ఎలా ఉందని ఒక్క మాట కూడా అడగలేదు. ఏమీ పట్టనట్టుగా బిహేవ్ చేస్తున్నావు. ఎందుకు అడగాలి? నీలకేదైనా జరగరాంది జరిగితే రేపు మీ అమ్మ కళ్ళు తెరిచి నీల ఏదని అడిగితే ఏం సమాధానం చెప్తావు? తులసిని అమ్మ అని నేను అనుకోవడం లేదు. అలాంటప్పుడు తన కూతురు నాకు అక్క ఎలా అవుతుంది? మా డాడీని మోసం చేసి వేరే వాడితో కులికిన పాపానికి గుర్తుగా పుట్టిన రూపం అదే. దానికి నాకు సంబంధం ఏంటి? నీలా పాపానికి పుట్టిన రూపం కాదు పాని, పవిత్ర ప్రేమకి ప్రతిరూపం. ఎంతో మంది దేవుడిగా కొలిచే ఆనంద్ గారి రక్తాన్ని పంచుకు పుట్టింది. తన వాళ్ళు తన ఆనంద్ కూతురని గుర్తించాలనే, వాళ్ల ప్రేమని అభిమానాన్ని అందుకోవాలనే ప్రమాదమని తెలిసినా ప్రాణాలకు తెగించి వెళ్ళింది. నీలను అక్క అని చెప్పుకోవడానికి అసహించుకునే నువ్వు తన ప్రయత్నం ఫలించి నీల ఆనంద్ కూతురని వాళ్ళు అంగీకరిస్తే అత్తయ్య, మావయ్య, బావ ఇలా పెద్ద కుటుంబమే నీలకి అండగా నిలబడుతుంది. నీల గొప్పతనం, మంచితనం తెలుసుకున్న రోజున అందరూ నీలని అభినందిస్తారు. చివరికి నువ్వు కూడా. అప్పుడు ఒంటరయ్యేది నువ్వే పాణి. అందుకే చెప్తున్నాను, మీ అక్క మంచి మనసుని అర్థం చేసుకుని తన ప్రయత్నానికి నువ్వు తోడుగా ఉండు. అర్థం చేసుకున్నాను, బాగా అర్థం చేసుకున్నాను. నీకు మొగుడు తప్ప అందరూ మంచివాళ్లానే కనపడతారు. నా ఉద్దేశం అది కాదు పాని. మరింకేంటి? రాజుగారి మొదటి భార్య మంచిదంటే రెండో భార్య చెడ్డదనేగా. మొన్నేమో బసవన్న మంచోడన్నావు, ఇవాళ నీలది మంచి మనసు అంటున్నావు. రేపు పాణి చెడ్డవాడని అందరికీ చెప్తావు. నేనలా ఎందుకు చెప్తాను పాని?
ఎందుకంటే నువ్వు చెప్పేది నేను ఒప్పుకోవడం లేదు కాబట్టి. నాదంత చీప్ మెంటాలిటీ అనుకుంటున్నావా? నువ్వంటే నాకు గౌరవం ఉంది పాణి. గౌరవం కనబడుతూనే ఉంది. ప్రేమగా దగ్గరకొచ్చిన వాణ్ణి ఇన్సల్ట్ చేయడం కూడా గౌరవం అంటారా నీ భాషలో? చచ్చా, అసలు నాకు బుద్ధి లేదు. నువ్వు నన్ను ఎన్నన్నా నా మనసులో ఎందుకో నీతో ఒకటే ఉండాలని ఉంటుంది. ముందు దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అలక కోపం నా మీదే? లేదు, నా మీద నాకే. పాని, నేనేం చెప్పినా నీ మంచికే. నీ గురించే నా ఆరాటం. ప్లీజ్ పాని, ట్రై టు అండర్స్టాండ్ మీ. ముందు నా ఆరాటం తెలుసుకో. ఏంటి? ఏంటంటే అమ్మ నీలా, రామ్మ భోంచేద్దు గాని. ఆకలిగా లేదత్తయ్య. పొద్దున కూడా టిఫిన్ చేయలేదుగా, ఏమైనది నీకు? ఏం కాలేదత్తయ్య. మరెందుకు తినవు? రా తిందు గాని. నీలా, రమ్మంటున్నానా? దా. కూర్చోమ్మా. అదేందిరా కంచం తీసేసినావు? ఏ, ఈ ఇంట్లో ఇంకా కంచాలే లేవా? దీంట్లో తింటే ఏంటి? ఇది మావయ్య తిన్న కంచం. దీంట్లో ఎవరు పడితే వాళ్ళు తింటే దీనికి విలువ లేకుండా పోతుంది. నీల తింటే దాని విలువేం తగ్గదురా. ఆడబెట్టు. ఏ, ఈ కంచంలో తింటేనే కడుపు నిండుతుందా? వేరే కంచంలో తింటే ముద్ద దిగదా? ఆకులో తిన్నా ఆకలి తీరుద్దురా. నీల మన అతిథి, గౌరవించటం మన మర్యాద. 4 రోజులు ఉండిపోయే వాళ్ళకి అంత మర్యాద అవసరం లేదమ్మా. అభిమానం పెంచుకుంటే తర్వాత నువ్వే అవస్థ పడతావు. ఏందిరా నువ్వు మాట్లాడేది? తను ఈ కంచంలో తింటే మావయ్యని అగౌరవపరిచినట్టే అని అంటున్నాను. ఎట్టా అగౌరవపరిచినట్టు అవుతాదిరా? తన వల్లే ఆస్పత్రి సమస్య ఓ కొలికొచ్చినాది. తన వల్లే నీకు ఉద్యోగం వచ్చినాది. తను అనాథాశ్రమంలో అడుగు పెట్టిన తర్వాతే అదో దారిలో పడినాది. ఇంతకంటే ఏం కావాలరా? మా అన్న ఆదర్శాలకు ప్రాణం పోయాలనుకుంటున్న ఈ నీల ఈ కంచంలో తింటేనే దీని విలువ పెరుగుతాది. అన్నకు నిజమైన గౌరవం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అమ్మా, అర్హత లేని వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాం. ఆ కంచంలో తినే అర్హత తనకే ఉండదురా. అమ్మా, నీకెలా చెప్పాలి? కనిపించేవన్నీ నిజాలు కావు. కనిపించని అబద్ధాలు కూడా మన కళ్ళ ముందే ఉంటాయి. ఏమైనదిరా నీకు? ఎందుకిలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాండావు? ఇన్నాళ్ళు నీలతో బానే ఉండవు కదరా, ఇప్పుడెందుకు ఇలా ప్రవర్తిస్తాండావు? ఏమ్మా, మీ ఇద్దరికేమైనా గొడవ జరిగినాదా? ఏం కాలేదత్తయ్య.
మరి వీడేంది నువ్వంటేనే పడినట్టుగా ఉన్నాడు? ఏందిరా నీకున్న ఇబ్బంది ఏందో చెప్పు. పోనీలే అత్తయ్య, ఆ కంచంలో నేను తినడం తనకిష్టం లేదేమో, వదిలేయండి. వాడికిష్టం లేదంటే వదిలేస్తానా ఏంది? రేయ్, ఆ కంచం ఎలా ఇవ్వు. ఇవ్వరా. సూర్య, రే సూర్య, సూర్య. వాడంతేనమ్మా, చిన్నపిల్లాడు మనసు. తినమ్మా. ఏందట్టా ఉండవు? సరే, నేను తినిపిస్తానుండు. చాలత్తయ్య. ఆఖరి ముద్ద. మంచినీళ్ళు తాగమ్మా. ఏయ్, ఏంటా డ్రైవింగ్? కళ్ళు మూసుకొని నడుపుతున్నావా లేక మందు కొట్టి నడుపుతున్నావా? ఏయ్, ఏందయ్యా ఆ స్పీడు? హలో, నేను పర్ఫెక్ట్గానే డ్రైవ్ చేస్తున్నాను, తనే రాంగ్ రూట్లో వచ్చింది. రోడ్ క్రాస్ చేయడం కూడా రాంగ్ రూటేనా? క్రాస్ చేసేటప్పుడు వెహికల్స్ వస్తున్నాయో లేదో చూసుకోవాలి కదా. చూసుకోకపోతే గుద్దేస్తావా? తన ప్రాణం పోతే ఏ కాసేపు కూడా ఆగలేవా? డబ్బుందన్న పొగరు. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఇందులో నా తప్పేం లేదు. ఏయ్, ఏంది తప్పించుకోవాలని చూస్తున్నావా? నిన్ను వదిలిపెట్టాను. చూడు, అమ్మాయికి ఎన్ని దెబ్బలు తగిలాయి చూడు. కొంచెం ఉంటే ప్రాణం పోయేది. ఏమ్మా, కాలు ఫ్రాక్చర్ అయిందా? తలకేమైనా దెబ్బలు తగిలాయా? అరే రే, చేతులకు బాగా దెబ్బలు తగినట్టున్నాయే. అబ్బే, నాకేం కాలేదండి, చిన్న దెబ్బలే. చిన్న దెబ్బలంటే డబ్బులు రాలవు. ఫ్రాక్చర్ అయిందని చెప్పు. ఫ్రాక్చరా? అయిందా? బాధపడకమ్మా. చూడు, కాలు విరిగిందంట. ఇక జీవితాంతం తను కుంటుకుంటూ బతకాలి. తన పిల్లల పరిస్థితి ఏం కావాలి? నా పిల్లలా? నీ పిల్లలకేం కాదమ్మా, ఎంత ఖర్చైనా సరే మంచి ట్రీట్మెంట్ చేయించుకో. నెల రోజుల్లో మామూలుగా నడుస్తావు. ఏయ్, తీ డబ్బులు. డబ్బులు దేనికి? దేనికా? యాక్సిడెంట్ చేసి తన కాలు విరగొట్టినందుకు.
ఆపరేషన్ ఖర్చులు హాస్పిటల్ ఖర్చులు మొత్తం కలిపి 50,000 దాకా అవుతాయి. తీ డబ్బులు తీ. తను బానే ఉందిగా, నేను ఇవ్వను. ఇస్తావా ఇవ్వవా? నో, నేను ఇవ్వను. అరే అలా చూస్తారేంటయ్యా? పాపం ఒక ఆడపిల్ల కాలు విరిగిపోతే కనికరం కూడా లేదా మీకు? ఆమె తరపున మాట్లాడలేరా? చూడండి అయ్యా ఎంత బాధపడుతుందో. ఏయ్ ఆమెకి 50,000. అది కాదండి. వీడు మాటలతో వినేటట్లేడు. 4 తగిలిస్తే వాడి తల్లో జేజమ్మ కూడా ఇస్తుంది. ఏయండ్రా. ప్లీజ్ నా మాట కొంచెం వినండి. ఏంట్రా నీ మాట వినేది? అయ్యో ఆగండి, ఆయన వదలండి. అరే చెప్తుంటే వినిపించట్లేదా? ఆయన వదలండి. ఇందులో ఆయన తప్పేం లేదు. నేనే చూసుకోకుండా కారుకి అడ్డం పడ్డాను. తప్పంతా నాది. ఆయన వదలండి. నా కాలేం విరగలేదు. చూడండి నేను బానే ఉన్నాను. అరే ఏందమ్మా వీణ్ణి చూసి భయపడుతున్నావా? నీ వెనకాల మేమంతా ఉన్నాం. నువ్వేం భయపడకు, నేను చూసుకుంటా వీడి సంగతి. నేనేం భయపడ్డం లేదు. తప్పు చేయని వ్యక్తిని అలా నిలదీయడం తప్పు. క్షమించండి, అడ్రస్ వెతికే హడావుల్లో నేనే చూసుకోలేదు. మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టాను. ఏమీ అనుకోకండి. పర్వాలేదమ్మా. మీరంతా వెళ్ళండి.